జెన్జీపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందా? యూత్కు దగ్గరయ్యేలా కేటీఆర్ ప్రణాళిక రచిస్తున్నారా? యువతరమే టార్గెట్గా కేటీఆర్ కామెంట్స్ అందులో భాగమైన గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పార్టీకి యువత దూరమైందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందా? ఈ పరిస్థితుల్లో యూత్ మళ్లీ గులాబీ పార్టీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇంతకీ దీనిపై ఏం చర్చ సాగుతోంది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జెన్జీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. యూత్కు దగ్గరయ్యేలా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా గులాబీ పార్టీ జెన్జీ వైపు అడుగులు వేస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులు యూత్కు కనెక్ట్ అయ్యేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగాలుంటున్నాయి. రాజకీయాలపై ఆసక్తితో ఉన్న యువతతో కేటీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువత తమ పార్టీలో చేరితే వారికి మంచి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్కు వ్యతిరేకంగా సరూర్ నగర్లో సదస్సు నిర్వహించారు. నిరుద్యోగులతో పాటు యూత్ను అట్రాక్ట్ చేసేలా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. కారు పార్టీ జెన్జీపైనే పూర్తి ఫోకస్ పెడుతోంది ఇప్పుడు. కేటీఆర్ ఇటీవల కాలంలో వరుసగా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు, యూత్, స్టార్టప్ కంపెనీలపైన మాట్లాడుతున్నారు. ఇక నీట్ పేపర్ లీకేజీ అంశంపై ఢిల్లీలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కూడా వారికి మద్దతుగా నిలిచింది. కాక్రోజ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన ప్రదర్శనలకు దేశంలో ఉన్న విపక్ష రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం బీఆర్ఎస్యు ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుని మరి కేటీఆర్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘాటుగా విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. నేపాల్లో యువత చేపట్టిన జెన్జీ మూవ్మెంట్ సంచలనం సృష్టించింది. నేపాల్ రాజకీయాలని సమూలంగా మార్చేసింది. సరిగ్గా ఇదే పాయింట్ను కేటీఆర్ తన డిజిటల్ వ్యూహంలో భాగం చేసుకున్నారు. 10 నెలల క్రితం తాను చేసిన ఓ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ప్రభుత్వాలు జెన్జీ యువత ఆకాంక్షల నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రపంచ పరిణామాలే నిదర్శనమని ఆయన కామెంట్ చేశారు. ఢిల్లీలో యువత తిరుగుబాటును తాను ముందే ఊహించానని చర్చకు ఇది గట్టి పునాది వేసింది. గ్రూప్ ఎగ్జామ్స్ రద్దు, నోటిఫికేషన్ల లీకేజీలు, నియామకాల జాప్యం వంటి అంశాలపై నిరుద్యోగులోని ఆక్రోశాన్ని నాయకత్వం వహించడం ద్వారా వాళ్లకు తాము అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో నిమిషాల్లో ట్రెండ్స్ మార్చే తాజా తరం మద్దతు కూడగట్టుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పెను మార్పులు తీసుకురావాలనేది దీని వెనక ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో నిరుద్యోగుల నిరసనలు, యువజన సదస్సులు నిర్వహించేందుకు బీఆర్ఎస్ బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోంది. ఇక తెలంగాణ గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి యూత్ ప్రధాన కారణమని చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో యూత్, నిరుద్యోగులు గులాబీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో వారి కుటుంబ సభ్యుల ఓట్లు సైతం వ్యతిరేకంగా పడ్డాయనే భావన గులాబీ పార్టీ అధిష్టానం వ్యక్తం చేస్తోంది. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో యూత్ ఓటు బ్యాంకు బీజేపీకి మళ్లింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు. అదే సమయంలో బీజేపీకి 8 లోక్సభ స్థానాలొచ్చాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి యూత్ దృష్టిని ఆకర్షించడంతో పాటు వారికి పార్టీ పరంగా రాజకీయ ప్రాధాన్యం ఇస్తామని గులాబీ పార్టీ భరోసా ఇస్తోంది. మొత్తానికి యూత్కు దగ్గర కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు గులాబీ పార్టీకి ఏ మేరకు లాభం చేకూరుస్తుందన్నది అసలు పాయింట్.